రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం మారుపాక రైతు వేదికలో రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని రైతులకు కీలకమైన సూచనలు చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆయిల్ ఫామ్, రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు, నువ్వులు, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ అన్ని ఫ్యాక్ట్స్ మీ అందరికి ఎందుకు చెప్తున్నామంటే మీ అందరికి ఐడియా ఉండాలి. మా వర్షపాతం పరిస్థితి ఎలా ఉంది, మా భూగర్భ స్థితి ఎలా ఉంది, మాకి వేరే పంట సూటబిలిటీ ఎలా ఉంది, దీని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి. నా ఫైనల్ గా మనకి ఇరిగేషన్ సాగునీటి గురించి మాట్లాడాలి అంటే మన జిల్లాలో 4 పెద్ద రిజర్వాయర్స్. దీనిలో కూడా వాటర్ పరిస్థితి అంటే రెయిన్ఫాల్ మీదనే డిపెండెంట్ ఉంది. దీనిలో కూడా ఎంఎంఆర్ నుంచి ప్రత్యేకంగా మనకి మొత్తం జిల్లాలో తాగునీటి మొత్తం అక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ అందరితో విజ్ఞప్తి అంటే ప్రతి మన ట్రెడిషనల్ విజన్ కి వెళ్ళాలి. మీరు అందరం రైతులు అన్ని సంవత్సరం నుంచి చూస్తున్నారు. ఒక 10 సంవత్సరం క్రితం మీరు ఏం వేశారు, మనకి ఈ నెల సాయిల్ కి ఏం సూటబుల్ ఉంటుంది, మన ఎన్వైరన్మెంట్ కి ఏం సూటబుల్ ఉంటుంది, అలాంటి క్రాప్స్ వేయండి. పత్తి అంటే పత్తి, మేజ్ మొక్కజొన్న అంటే మొక్కజొన్న, కందిపప్పు అంటే అది, అముదులు మన క్యాస్టర్ అంటే అది, నువ్వులు అంటే సీజామే, ఇలాంటి క్రాప్స్ కి మీరు ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏమేమి చేసుకోవచ్చు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, మీరు రెడ్ గా